అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఖరీఫ్లో ఉత్తర తెలంగాణ జిల్లాలకు అనువైన వరి రకాలు, సోయా చిక్కుడు సాగులో మెలకువలు, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో రొయ్యల చెరువుల్లో చేపట్టాల్సిన యాజమాన్య చర్యలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఖరీఫ్ సీజన్ వచ్చేసింది. ఋతుపవనాలు మన తెలుగు రాష్ట్రాలకు వచ్చాయనే వార్త రైతుల్లో సంతోషాన్ని నింపింది. అయితే ఇప్పటికే జూన్ 2వ వారానికి వచ్చేసాం. ఆపై ఎల్నినో ప్రభావం ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో రైతులు వరి సాగు పట్ల కొంత అప్రమత్తంగా ఉండాలి. అలానే రకాల ఎంపికలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వరిలో వేసుకోవడానికి అనువైన రకాలు వివరిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాస్. వాతావరణ శాఖ చెప్తున్న అంశాలను బట్టి కొద్దిగా ఎల్నినో ప్రభావం ఉండే అవకాశం ఉంది. కాబట్టి వరి వేసుకునే రైతులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని కొద్దిగా తగు జాగ్రత్తగా ఉండవలసిందిగా చెప్తున్నారు. తెలంగాణలో చూసుకున్నట్లయితే 3 లేదా 4 కాల పరిమితి గల రకాలు అందుబాటులో ఉంటాయి. దీంట్లో చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక రకాలు, అదేవిధంగా మధ్యకాలిక రకాలు, అదేవిధంగా స్వల్పకాలిక రకాలు, ఇంకా అతి స్వల్పకాలిక రకాలు కూడా రైతులు వేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ దీర్ఘకాలిక రకాలు వేసుకున్నట్లయితే రైతులు ఈ మే చివరి వారం నుంచి జూన్ 15 లేదా 20 లోపే నారు పోసుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే దీంట్లో చూసుకున్నట్లయితే మనకి సన్న రకాలు, అదేవిధంగా దొడ్డు రకాలు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎవరైతే రైతులు దీర్ఘకాలిక రకాలు వేసుకోవాలనుకుంటున్నారో ఈ బీపీటీ 5204 అనే సన్న రకం కూడా వేసుకోవచ్చు. ఈ రకం దాదాపు మనకి 24 నుంచి 26 క్వింటాల ఎకరానికి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకం వేసుకోవచ్చు. అదేవిధంగా స్వర్ణ అనే ముతక రకం కూడా వేసుకోవచ్చు. 150 రోజుల పంట కాలం. ఇది కూడా దాదాపు మనకి 25-28 క్వింటాల ఎకరానికి వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి విడుదలైన సిద్ధి అనే రకం కూడా మనకి 145 నుంచి 150 రోజుల పంట చేతికి వస్తుంది. దాదాపు 26 క్వింటాలు ఎకరానికి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సన్న రకాన్ని కూడా రైతులు దీర్ఘకాలిక రకంగా వేసుకోవచ్చు. అయితే ఇంతకుముందు చెప్పినట్లు ఇది మే చివరి నుండి జూన్ 15 వరకే నార్లు పోసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరీ లేటుగా పోసుకున్నట్లయితే మనకి ఈ రకాల యొక్క పూత దశ మనకి నవంబర్లో వచ్చే చలికి కోయిన్సైడ్ అయ్యి దిగుబడి తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఈ తేదీలలో మాత్రమే నారు పోసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మధ్యకాలిక రకాలు కూడా రైతులు వేసుకోవచ్చు. ఈ మధ్యకాలిక రకాలు ఏంటంటే దాదాపు మనకి 130 నుంచి 140 రోజుల్లో పంట చేతికి వస్తుంది. మనకు రైతులు దాదాపు జూలై 10 లేదా జూలై 20 వరకు నారు పోసుకోవచ్చు. సో ఈ రకాలు చూసుకున్నట్లయితే జేజెల్ 11470 అనే రకం కానివ్వండి, లేదా జేజెల్ 384 అనే రకం కానివ్వండి, లేదా జేజెల్ 3828 అనే రకం కానివ్వండి, ప్రాణహిత, అదేవిధంగా వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి విడుదలైన WGL 32-100 అనే రకం కూడా ఈ మధ్యకాలిక రకంగా సాగు చేయవచ్చు. అదేవిధంగా రాజేంద్రనగర్ పరిశోధన స్థానం నుంచి విడుదలైన 11718 RNR 11718 కూడా ఇది మధ్యకాలిక రకము.
కొంచెం గింజ దుడ్డుగా ఉంటుంది. అదేవిధంగా పొడవైన గింజ ఉన్న RNR 28361 అనే రకం కూడా మధ్యకాలిక రకంగా సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా భద్రకాళి అనే రకం, వరంగల్ నుంచి విడుదలైన భద్రకాళి రకం కూడా ఈ మధ్యకాలిక రకంగా సాగు చేసుకోవచ్చు. ఈ స్వల్పకాలిక రకాలు అంటే ఏవైతే మనకి 120 రోజులు అంటే 120 నుంచి 125 రోజుల్లో పంట చేతికి వస్తుంది, అంటే దాదాపు 115 నుంచి 125 రోజుల పంట చేతికి వస్తుందో ఈ రకాలని స్వల్పకాలిక రకంగా కూడా సాగు చేసుకోవచ్చు. అయితే ఈ స్వల్పకాలిక రకాలకు వెళ్ళేటప్పుడు నారుని జూలై చివరి వరకు మనం నారు పోసుకునే వెలుసుబాటు ఉంది, అంతకంటే ఎక్కువ వెళ్ళకూడదు. ఇక మ్యాక్సిమం జూలై చివరి వరకే వేసుకోవాలి. సో ఈ రకాలను సాగు చేసుకునే రైతులు చూసుకున్నట్లయితే ఈ తెలంగాణ సోనా అనే రకము అతి సన్న గింజ రకము. సో ఈ రకాన్ని కూడా సాగు చేసుకోవచ్చు. ఈ రకం ఏంటంటే మనకి జూలై 10 తర్వాత నారు పోసుకోవాలి, ఎందుకంటే దీనికి ఫోటో సెన్సిటివిటీ అనే నేచర్ ఉంది కాబట్టి కొంచెం ముందు పోసుకుంటే, అంటే జూలై 10 కంటే ముందు పోసుకుంటే ఒక 10 నుంచి 15 రోజులు దాని కాలపరిమితి పెరిగి కొంచెం పడిపోయే అవకాశం ఉంది కాబట్టి జూలై 10 తర్వాత నారు పోసుకోవాల్సిందిగా రైతులకు సూచిస్తున్నారు. ఆ తర్వాత వరంగల్ నుంచి విడుదలైన ఈ WGL 962 అనే రకము కూడా ఈ సన్న గింజ రకంగా సాగు చేసుకోవచ్చు. ఇది కూడా దాదాపు మనకి ఎకరానికి 28 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఈ కూనారం నుంచి విడుదలైన KNM 1638 కూడా ఈ స్వల్పకాలిక రకంగా సాగు చేసుకోవచ్చు, సన్నగింజ రకము. ఇది కూడా ఎకరానికి దాదాపు 28 నుంచి 30 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు KNM 733 ఇది కూడా దాదాపు 125 నుంచి 130 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఇది కూడా సన్నగింజ రకంగా రైతులు సాగు చేసుకునే అవకాశం ఉంది. దీంతోపాటు JGL 27356 ఇది కొంచెం స్వల్పకాలిక రకంగా, అదేవిధంగా మధ్యకాలిక రకంగా, అంటే దాదాపు 130 రోజుల్లో పంట చేతికి వస్తుంది కాబట్టి ఈ రకాన్ని కూడా జూలై 10 వరకు కూడా నారు పోసుకునే అవకాశం ఉంది. ఇది అతి సన్న గింజ రకము. దిగుబడి దాదాపు మనకి 26 నుంచి 28 క్వింటాలు ఎకరానికి తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ రకాన్ని కూడా రైతులు సాగు చేసుకోవచ్చు. దీంతోపాటు JGL 28545, JGL 33124 ఈ రకాలు కూడా మధ్యకాలిక రకంగా రైతులు సాగు చేసుకోవచ్చు. స్వల్పకాలిక రకాలు దొడ్డు గింజ చూసుకున్నట్లయితే ఈ KNM 118 అనే రకాన్ని, దాదాపు JGL 24423 అనే రకము, ఈ రకాలు మంచి ప్రాచుర్యంలో ఉన్నాయి. సో ఈ రకాలు కూడా రైతులు దొడ్డు గింజ రకంగా సాగు చేసుకోవచ్చు. ఎకరానికి చూసుకున్నట్లయితే దాదాపు 32 నుంచి 34 క్వింటాల ఎకరానికి తీసే అవకాశం ఉంది. ఈ మధ్య విడుదలైన జగిత్యాల నుంచి విడుదలైన JGL 2863 అనే రకం కూడా దొడ్డు గింజ రకంగా స్వల్పకాలిక రకంగా సాగు చేసుకోవచ్చు. సో కాబట్టి ఈ రకాల రైతులు సాగు చేసుకునేటప్పుడు కాలపరిమితిని బట్టి, అంటే వాళ్ళు ఎప్పుడు నారు పోసుకుంటారు అంటే దాన్ని బట్టి కాలపరిమితి ఎంచుకోవాలి. లేటుగా నారు పోసుకున్నట్లయితే, అంటే వర్షాలు లేటుగా పడి ఇప్పుడు జూన్లో పడకుండా జూలైలో వర్షాలు పడుతున్నాయి అనుకోండి, ఒకవేళ రైతులు అప్పుడు నార్లు పోసుకోవాలనుకుంటే మాత్రం స్వల్పకాలిక రకాలుగా వెళ్లాల్సి ఉంటుంది. లేదు వాళ్ళకి నీటి సౌలభ్యం, నీటి వసతి ఉన్నది, ముందు పోసుకుంటా అంటే వాళ్ళు ఈ మే చివరి నుంచి ఈ జూన్ 15 వరకు దీర్ఘకాలిక రకాలకు వెళ్ళొచ్చు. బట్ లేటుగా వేసుకునే రైతులు మాత్రం స్వల్పకాలిక రకాలకు వెళ్ళవలసి ఉంటుంది. కోస్తా జిల్లాల్లో ఆక్వా పరిశ్రమ గత కొంతకాలంగా అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. సాధారణంగా చేపల కన్నా రొయ్యలు అతి సున్నిత జీవులు. సాగులో ఏ చిన్న సమస్య వచ్చినా అధికంగా ప్రభావితమవుతుంటాయి. ప్రధానంగా వాతావరణ మార్పులను అసలు తట్టుకోలేవు. ఋతుపవనాల రాకతో ఇప్పుడిప్పుడే వర్షాలు మొదలయ్యాయి. కొన్ని చోట్ల అడపాదడపా పడుతున్నాయి కూడా. వాతావరణం ఇలా హఠాత్తుగా మారిపోవడంతో రొయ్యలు ఒత్తిడికి గురవుతుంటాయి. చెరువుల్లో ప్రాణవాయువు లోపం తలెత్తుతుంది. దీంతో మరణాలు సంభవించి నష్టం ఎక్కువగా ఉంటుంది. రొయ్యల పెంపకంలో మారుతున్న ఈ వాతావరణంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం మత్స్యశాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రీనివాస్. ప్రస్తుత వాతావరణం కానీ చూసినట్లయితే మనకి ఎక్కువగా ఎండ ఎక్కువగా ఉండడం, అదేవిధంగా వర్షాలు పడినా సరే మనకి ఉష్ణోగ్రతలను కూడా తగ్గట్లేదు. ఈ విధంగా గుబులు వాతావరణం ఉంది. ఈ పరిస్థితుల్లో మనం కానీ ఇప్పుడు మన ప్రాంతంలో రొయ్యల చెరువులు కానీ చూసినట్లయితే ఇప్పుడు ఇబ్బంది అనేది రావడం జరుగుతుంది. ఎక్కువగా ఈ విబ్రియోసిస్ వ్యాధి వల్ల చనిపోవడం జరుగుతుంది. 40 నుంచి 50 రోజులు ఉన్న చెరువులు కానీ చూసినట్లయితే, అంతకంటే పెద్ద చెరువులు మనకి ఈ తెల్లగట్ట వ్యాధి ఒకటి గమనించడం జరిగింది. ఇటువంటి వాతావరణంలో కానీ చూసినట్లయితే మన చెరువులో ఏం జరుగుతుందని చూసినట్లయితే ఈ నీటిలో మనకి ముఖ్యంగా మనం ఎన్ని ఏరేటలు పెట్టినా సరే మన ఆక్సిజన్ శాతం అనేది తక్కువగా ఉంటుంది. అధిక సాంద్రత కానీ మనకి ఎకరానికి 1,00,000 కాకుండా 2 లక్షలు అలాగే వేసిన చెరువులు ఉంటే మాత్రం ఇంకా ఎక్కువ జాగ్రత్త అనేది తీసుకోవాలి. ఈ ఎక్కువ అధిక సాంద్రత అవడం కూడా మనకి మేత యాజమాన్యం సక్రమంగా పాటించలేకపోతాం. ఒకసారి మేత వేసినా సరే తినకపోవడం జరుగుతుంది. ఈ విధంగా మేత వృధా అవడం వల్ల మనకి అమ్మోనియా లెవెల్స్ పెరుగుతున్నాం. చెరువు దగ్గర ప్రతిరోజు పరిశీలించాలి ఆక్సిజన్ అనేదాన్ని, అలాగే pH అనేదాన్ని.
తర్వాత మనకు అమ్మోనియాని 2-3 రోజులు ఎప్పుడైతే వర్షాలు పడుతున్నాయి ఇటువంటి టైంలో మన కానీ మేత కానీ వృధా అవుతుందో తప్పనిసరిగా మనం అడుగు వాటర్ని తీసుకొని మనం అమ్మోనియాని చెక్ చేసుకోవాలి. వీటికి ఏంటంటే మన కిట్లు అందుబాటులో ఉంటాయి, మన చెరువు వద్దే మనం అనేది పరిశీలించుకోవచ్చు. మొట్టమొదటిగా అంటే ఆక్సిజన్. అందరూ అనేది ఏంటంటే మనం ఏరేటల్ని రోజంతా కూడా వేస్తున్నాం లేదా రాత్రిపూట అంతా వేస్తున్నాం అని చెప్పి అంటున్నారు. కాకపోతే మన చెరువు యొక్క సామర్థ్యాన్ని బట్టి మనకి ఎంత ఏరేషన్ అనేది మనం ఎలా తీసుకోవాలంటే ఉదయాన్నే 5 గంటలకి మనం తప్పనిసరిగా ఆక్సిజన్ కిట్ కానీ ఆక్సిజన్ మీటర్ కానీ తీసుకొని మనం ఆక్సిజన్ని మనం అక్కడ డిఓని మనం చెక్ చేసుకుంటే 5 ppm ఉండాలి. అప్పుడు కానీ ఆ 5 ppm లేకపోతే అంతకంటే తక్కువ ఉన్నా సరే ఒక 4-3 ppm ఉందంటే మనకి దాంట్లో ఏరేషన్ చాలట్లేదు. దానికి కారణం ఏంటి? మనం ఏరేటలు 4 పెట్టామంటే అప్పుడు దాన్ని చూసుకొని మనం వాతావరణం చూసుకొని తప్పనిసరిగా మనం ఇంకో 2 ఏరేటలు పెట్టుకోవడం, మనం వేసే సమయం కూడా పెంచుకోవడం అనేది చూసుకోవాలి. ఏదో మనకి 250 కేజీలు ఉంది 300 కేజీలకి 1 HP ఏరేటర్ పెట్టేసామని కాకుండా ఆక్సిజన్ అనేది మన చెరువులో మనం కొలుచుకొని దాని ప్రకారం మనం ఏరేటర్లని పెంచుకోవాలి. తర్వాత ఏంటంటే మనం ఈ అమ్మోనియా మనకేంటంటే బాటం అప్పుడప్పుడు మనం చూసుకొని అమ్మోనియా మాత్రం 0.1 ppm కంటే ఎక్కువ ఉండకూడదు. దీని కొరకు మనం ఏం వాడుతుంటామంటే ఈ ప్రోబయోటిక్స్ వాడతాం. మనం వాటర్లో వాడి ఏ ప్రోబయోటిక్ని తీసుకున్నప్పుడు దాన్ని క్రమపద్ధతిలో తప్పనిసరిగా ప్రతి 10 రోజులకు ఒకసారి మనం వాడడం. అలాగే మనకు మేతలో ఒక ప్రోబయోటిక్ వాడుతున్నాం. ఈ మేతలో వాడే ప్రోబయోటిక్ కూడా మన క్రమపద్ధతిలో వాడడం. తర్వాత మన చెక్ ట్రేల్లోనూ వాటిలోనూ కూడా మన రొయ్యల్ని చూసినప్పుడు రొయ్య యొక్క ఆహారాలను గమనించినట్లయితే అది తెల్లగా ఉండకూడదు. అది మేత రంగులో కానీ లేకపోతే ఒకసారి ఏమవుతుందంటే నల్ల రంగులో కానీ మారచ్చు. ఎప్పుడైతే నల్ల రంగులో ఉందో మేత తక్కువ తింటుందని అర్థం. అలాగే మేత రంగులో ఉంటే ఓకే సమృద్ధిగా ఉందండి. ఈ మేతలతో పాటు ఏంటంటే మనకి వాటికి ఇమ్యూనిటీ పెంచడానికి మనకి మేతలో ఒక ప్రోబయోటిక్ వాడడం, దాంతోపాటుగా ఇమ్యూనిటీ స్టిమ్యులస్ అయినా సరే మన లివర్కి ఉత్పత్తి కానీ చేయాలి. నీటిలో సెలైనిటీ. ఈ సెలైనిటీ ఏంటంటే మనం మొట్టమొదటి ఏ సెలైనిటీలో పెట్టామో అదే సెలైనిటీ ఉండేటట్లు మనం యాజమాన్యం చేయాలి. ఎప్పుడైతే సెలైనిటీ తగ్గుతుందో మనం దాంట్లో నీటిని తోడుకోవడం, మనం బోర్ వాటర్ ఆ విధంగా మనం నీరు కూడా మనం పెంపకాలం అంతా కూడా 6 అడుగులు తగ్గకుండా మనం వెన్నామి చెరువులో పెట్టుకోవాలి. ముఖ్యంగా మనం ఈ మధ్యకాలం గమనించింది ఈ తెల్లరట్టు వ్యాధి. తెల్లరట్టు వ్యాధి ఎందుకు వస్తుందంటే మనకి ఈ కాలేయక్లోమంలో ఈ ఆహార నాళాలలో ఎక్కువగా మనకి ఈ తేడా వల్ల వస్తుంది. ఈ జీర్ణం సమంగా అవ్వకుండా వల్ల వస్తుంది. దీనికి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే మనం నీటి క్వాలిటీని అలాగే బాటమ్ని కానీ మనం సక్రమంగా ప్రవర్తిస్తే ఈ తెల్లరట్టు అయిన వ్యాధి రాదు. ఇది రావడానికి ఏంటంటే ఒకటి విబ్రియో బ్యాక్టీరియా, ఒకటి అలాగే గ్రిగేరియన్ పారాసైట్, అలా కాకుండా ఈహెచ్పి ఉన్నా సరే మనకు వైట్ గట్ వచ్చే అవకాశం ఉంది. సో ఇవన్నీ కాకుండా మనం ఏంటంటే మనం యొక్క చెరువులో ఈ రంగు అంటుంటాం ప్లాంక్టాన్ కానీ ఆల్గల్ బ్లూమ్ కానీ ఉన్నా సరే మన ఆ టాక్సిన్స్ ప్రొడ్యూస్ అయ్యి ఎక్కువగా ఆ టైంలో బ్లూ గ్రీన్ ఆల్గే కానీ ఉన్నట్లయితే దానివల్ల కూడా మనం వైట్ గట్ ఉంది. సో ఈ కారణం అనేది తెలుసుకోవాలి. మనకు ఈ వాతావరణంలో ఎప్పుడైతే వర్షం పడిందో మనకు అటువంటి చెరువుల్లో అగ్రికల్చర్ లైమ్ తీసుకొని ఇంచుమించు 30 కేజీలు ఎకరానికి చల్లుకోవడం. తప్పనిసరిగా మనం ఈ మినరల్స్ని చూసుకొని మనం అందులో కాల్షియం మెగ్నీషియం రేషియో 1:2 చూసుకోవాలి. తప్పనిసరిగా మెగ్నీషియం క్లోరైడ్ కానీ మెగ్నీషియం సల్ఫేట్ కానీ తీసుకొని ప్రతి 10 రోజులకు ఒకసారి మనం దాన్ని 10 కేజీలు ఎకరానికి చల్లుకోవడం. అలాగే మినరల్ మిక్చర్ దాన్ని కూడా 10 కేజీలు ఎకరానికి చల్లుకోవడం. దీంతో పాటుగా మన సాధారణ సముద్ర ఉప్పు తీసుకొని మనం 20 కేజీలు ఎకరానికి కానీ ఈ తక్కువ పదన చేసుకున్నట్లు మనం తప్పనిసరిగా వేయాలి. అలాగే వాటిలో వాడే ప్రోబయోటిక్, మేతలో వాడే ప్రోబయోటిక్ మంచి పేరెంట్ని తీసుకొని క్రమ పద్ధతిలో వాడినట్లయితే మనం ఈ డిసీజ్ రాకుండా ఈ వాతావరణం బారి నుంచి కూడా మనం తగ్గించుకోవడం ఏరేషన్ కానీ చూసుకుంటే. ఉత్తర తెలంగాణలోని నల్లరేగడి భూముల్లో ఎక్కువగా సాగు చేసే అపరాల జాతికి చెందిన నూనె గింజల పంట సోయా చిక్కుడు. పప్పు జాతి పంట కావటంతో భూమికి నత్రజని అందిస్తుంది. నూనెగానే కాక సోయా ఉత్పత్తులకు పెరుగుతున్న గిరాకీ సాగు విస్తీర్ణాన్ని పెంచుతుంది. సోయాను ఏక పంటగానే కాదు కంది, పత్తి పంటల్లో అంతర పంటగాను సాగు చేస్తారు. అధిక శాతం పంట ఖరీఫ్లోనే సాగవుతుంది. జూన్ 15 నుంచి జూలై 15 మధ్య ఖరీఫ్ సోయా చిక్కుడును విత్తుకుంటారు. సోయా చిక్కుడులో మేలు రకాలు మంచి యాజమాన్యం ద్వారా ఎకరాకు 15 క్వింటాళ్ల అత్యధిక దిగుబడి పొందే అవకాశం ఉంది. సోయా చిక్కుడులో విత్తనం లభ్యత ఏటా రైతుకు సమస్యగానే మారింది. దీంతో పాటు మొలక శాతం మరో సమస్య. ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్న రైతులకు సోయా చిక్కుడు సాగులో అందుబాటులో ఉన్న మేలు రకాలు, సాగులో చేపట్టాల్సిన యాజమాన్య చర్యలను సూచిస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రామ్ ప్రసాద్. తెలంగాణ రాష్ట్రంలో ఈ సోయాబీను పంటను దాదాపుగా ఆదిలాబాదు, నిజామాబాదు, కామారెడ్డి ఈ జిల్లాల్లో ముఖ్యంగా ప్రధానంగా పండిస్తున్నారు. అయితే ఈ సోయాబీను మరి ఎప్పుడు మనం వేసుకోవచ్చు,
అలాగే ఎలాగా అంటే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి అనేది చాలామందికి రైతులకి ఒక ప్రశ్నలానే మిగిలి ఉన్నది. మరి ఈ వర్షపాతము సుమారుగా మనకి 60 నుండి 70 mm వర్షపాతం పడిన తర్వాతనే విత్తుకోవాలి. అయితే ఏంటంటే ఈ సోయాబీన్లో కూడా మనకి ఈ జూన్ 15 నుండి జూలై మొదటి వారం వరకు విత్తుకున్నట్టయితే అధిక దిగుబడులు సాధించవచ్చు అని చెప్పి మా పరిశోధన ఫలితాలు తెలుపుతున్నాయి. కాబట్టి సో ఆ దిశగా అందరూ కూడా జూలై మొదటి వారం వరకు విత్తుకోవాలి. జూలై మొదటి వారం తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఈ సోయాబీన్ విత్తనాన్ని విత్తుకున్నట్టయితే దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. దానికి తోడు ఈ పురుగుల తెగుళ్ళ యొక్క బెడద కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి సో దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు విత్తనాన్ని విత్తుకోవడం అనేది సమయానుకూలంగా విత్తుకోవాలి. ముఖ్యంగా మరి సోయాబీన్ విత్తుకునే ముందు మరి చేయాల్సిన పనులు ఏంటంటే చూసినట్టయితే ముఖ్యంగా సస్యరక్షణ చర్యల్లో విత్తన శుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సోయాబీన్లో తొలి దశలోనే మనకు పురుగుల తెగుళ్ళ యొక్క బెడద అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉండి పంటను నష్టం చేసే అవకాశం ఉంది. కాబట్టి సో తొలి దశలో ముఖ్యంగా ఇమిడాక్లోపిడ్ 600 FS అనే ఫార్ములేషన్ని 1.25 ml కేజీ విత్తనానికి పట్టించాలి. పట్టించిన తర్వాత మనము ఈ ఫంగిసైడ్ ముఖ్యంగా ఏంటంటే కార్బండిజము 2 గ్రాములు కేజీ విత్తనాన్ని పట్టించడము, లేదా ఈ పెన్ఫ్లూఫెన్ ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ అని కొత్త మందు మార్కెట్లో వచ్చింది, అది ఎవర్గో అని చెప్పేసి అదైనా 2.5 గ్రాములు కేజీ విత్తనాన్ని పట్టించాలి. లేదా కార్బాక్సిన్ ప్లస్ థైరామ్ అనే మందును కాంబినేషన్లో 3 గ్రాములు కేజీ విత్తనానికి మనము పట్టించినట్టయితే ఈ తెగుళ్ళ యొక్క బెడద మనకు చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ రైజోబియం కల్చర్ను అంటే సుమారుగా మనము 8 నుండి 10 కేజీల విత్తనానికి ఈ 200 నుండి 250 గ్రాముల ఈ రైజోబియం కల్చర్ను పట్టించి మనము విత్తుకున్నట్టయితే సోయాబీన్లో తొలి దశలోనే ఈ పురుగులో తెగుళ్ళ యొక్క సమస్యను కూడా మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే తొలి దశలోనే మనకు కాండపు ఈగ అనేది చాలామంది రైతులకు ఇబ్బంది పెట్టే సమస్య. మరి కాండపు ఈగను మనము గుర్తించాలి. ఏ విధంగా గుర్తించాలి అనేది చూసినట్టయితే ఈ కాండం కింది భాగంలో అది చిన్న హోల్ చేస్తుంది. కాబట్టి ఇది మనం సోయాబీన్ విత్తిన దాదాపు 2-3 వారాల్లోనే మనకు ఈ రంధ్రం అనేది కనబడే అవకాశం ఉంది. కాబట్టి మరి సోయాబీన్ విత్తిన తర్వాత కనీసం వారం 10 రోజుల తర్వాత వెంటనే మనము ఈ ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ అలాగే వైట్ స్టిక్కీ ట్రాప్స్ అంటే జిగురు పూసిన అట్టలను మనము ఈ పంట కంటే ఒక 1/2 ఫీట్ హైట్లో ఎకరానికి కనీసం 10 నుండి 15 పెట్టుకున్నట్టయితే చాలా వరకు ఈ కాండబీగ అంటుకొని చనిపోతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ వేప కషాయం అయితే 5%, అలాగే వేప నూనె అయితే 1500 ppm వేప నూనెను 5 ml లీటర్ నీటికి కలిపి మనము ఈ పిచికారి చేసుకున్నట్టయితే చాలా వరకు ఇది వికర్షణ శక్తిగా పనిచేసి మనం కాండపు ఈగ రాకుండా గుడ్లు పెట్టకుండా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు ఆచరించాల్సిన అవసరం చాలా ఉన్నది. ఆ తర్వాత మనకి ఈ స్టెమ్ గడ్లర్ అని చెప్పేసి అది కూడా మనకు డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి సో దీనికి కూడా మనకేంటంటే ఈ వేప కషాయము వేప నూనెతో పాటు ఈ రోగార్ అనే మందును డైమీథయోట్ కానీ లేకపోతే మెటాసిక్స్టాక్స్ అనే మందును కానీ మనము ఈ 2 ml లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్టయితే కంపల్సరీగా ఈ సంవత్సరము సోయాబీన్లో అధిక మొత్తంలో దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఖరీఫ్ సీజన్ ఆరంభమైంది. నైరుతి పలకరించిన వేళ రైతులు సాగుకు సమాయత్తమవుతున్నారు. రైతుల అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ శాఖ సైతం ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ఎరువులు, పురుగుమందులు సకాలంలో దొరుకుతాయా లేదా అన్న సంశయం రైతులను వెన్నాడుతోంది. అయితే రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉత్పాదకాలను సిద్ధం చేస్తోంది వ్యవసాయ శాఖ. ప్రకాశం జిల్లాలో రైతుల అవసరాలకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులను సిద్ధం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అలానే వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు రాయితీపై ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని చెబుతున్నారు. సకాలంలో వర్షాలు పడితే ముందస్తు ప్రణాళిక ప్రకారం రైతులను అప్రమత్తం చేస్తామంటూ చెబుతున్న ప్రకాశం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. రాబోయే సీజన్లో ఖరీఫ్కి జిల్లా యంత్రాంగం సన్నద్ధమై ఉంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులు కావాల్సినటువంటి విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు ఇప్పటికే డిపిఆర్ తయారు చేసి సిద్ధంగా ఉన్నాం, కావాల్సిన ఇండెంట్కి కూడా తెప్పించుకుంటామని చెప్తున్న ప్రకాశం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్ సార్ చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో ఎలాంటి ప్రణాళిక రచించారనే అంశాలంతా మాట్లాడతారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎలాంటి భరోసా కల్పించారు? ప్రకాశం జిల్లా మనకి ఇప్పుడు 28 మండలాలతో ఫామ్ అవటం జరిగింది. దీంట్లో 372 రైతు భరోసా కేంద్రాలు అంటే రైతు సేవా కేంద్రాలు ఉన్నాయండి. వీటిలో
5 ఏడీఎస్ సబ్ డివిజన్స్ ఉన్నాయి. సో దీంట్లో మాకున్నటువంటి 28 మండలాల అగ్రికల్చర్ ఆఫీసర్సు, అదేవిధంగా ప్రతి రైతు సేవా కేంద్రానికి కూడా ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ కూడా ఉండటం జరిగింది. ఈ సంవత్సరానికి ఖరీఫ్ ప్రణాళికని ముందే తయారు చేసుకోవడం జరిగింది. ఈ ప్రకాశం జిల్లాలో 55,774 హెక్టేర్లు సాధారణ విస్తీర్ణం ఉంటే ఈ సంవత్సరం మేము దాన్ని 72,416 హెక్టేర్లు దగ్గర ఒక 20% మేము ఎన్హాన్స్ చేసుకొని వివిధ రకాల పంటల యొక్క సాగు విస్తీర్ణాన్ని పెంచడానికి ప్రణాళిక చేసుకోవడం జరిగింది. ప్రకాశం జిల్లాలో కంది ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడం జరుగుతుందండి ఖరీఫ్లో. తర్వాత ప్రతి సాగు చేస్తారు. అదేవిధంగా మనకి నాగార్జున సాగర్ ప్రాజెక్టు రైట్ కెనాల్ కింద దర్శి, అదేవిధంగా కుర్చేడు, దొనకొండ, తాళ్ళూరు, ముండ్లమూరు, అద్దంకి, ఒంగోలు బ్రాంచ్ కెనాల్ కింద కూడా వరి సాగు కూడా ముమ్మూరంగా సాగే అవకాశం ఉంది. సకాలంలో వర్షాలు పడ్డట్టయితే ముందస్తు ప్రణాళిక ప్రకారంగా రైతులను అప్రమత్తం చేస్తున్నాం. రైతుల్లో కొంత ఆందోళన నెలకొంది సార్. ఈ యుద్ధ ప్రభావం ఏమన్నా పడటం వలన ఇటు ఎరువులు కానీ, పురుగు మందులు కానీ, విత్తన కొరత ఏర్పడే అవకాశం ఉంది. వారికి ఎలాంటి భరోసా? ఈ పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగా ఎరువుల మీద కొంత ప్రభావం పడేది అనేది అయితే ఉందండి. దానికి తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని రైతులకు కావాల్సినటువంటి అన్ని రకాల ఎరువుల్ని కూడా టైమ్లీ సప్లై అయ్యేటట్టుగా మనకు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఇవ్వటం జరిగిందండి. దాని ప్రకారంగా ఇన్పుట్ డీలర్స్ ద్వారా, అదేవిధంగా కోఆపరేటివ్ సొసైటీసు, రైతు సేవా కేంద్రాల ద్వారా ఎరువుల్ని రైతులకి సకాలంలో అందించేదానికి ప్రణాళిక తయారు చేసుకున్నామండి. ముఖ్యంగా మనకి ఖరీఫ్లో 57,468 మెట్రిక్ టన్నులు అన్ని రకాల ఎరువులు కావాల్సి ఉన్నాయండి. మనకి యూరియా ఆల్రెడీ మన దగ్గర 4,429 మెట్రిక్ టన్నులు తీసుకొచ్చి మనం పెట్టుకోవడం జరిగిందండి. మార్క్ఫెడ్ మనకి నోడల్ ఏజెన్సీ అండి. వారు మనకి జిల్లాకు కావాల్సిన ఎరువుల్ని సప్లై చేయడం జరుగుతుంది ప్రభుత్వం ద్వారా. వచ్చిన ఎరువుల్లో 50% మనం రైతు సేవా కేంద్రాలు, సొసైటీలకి ఇవ్వడం జరుగుతుందండి. మిగిలిన 50% ప్రైవేట్ డీలర్స్కి అలొకేషన్ మనకి కమిషన్ నుంచి వస్తుంది. అదేవిధంగా మనకి డిఏపి చూస్తే 4,656 మెట్రిక్ టన్నులు ఉందండి. మార్క్ఫెడ్లో చూసినట్లయితే 2,271 మెట్రిక్ టన్నులు డిఏపి, అదేవిధంగా యూరియా చూస్తే 5,919 మెట్రిక్ టన్నులు మనకి అవసరం ఉందండి. ఖరీఫ్లో ముఖ్యంగా జూన్ రిక్వైర్మెంట్ 7,872 మెట్రిక్ టన్నులు అండి. ఇప్పటికి 726 మెట్రిక్ టన్నులు మాత్రమే మనకి ఎరువులు వచ్చినాయి. ఆల్రెడీ మన దగ్గర ఉన్న స్టాక్స్ ఉన్నాయి కాబట్టి మనకు కావాల్సిన దానికంటే కూడా మనకి ఎక్కువ స్టాక్ ఉందండి. ప్రతి నెల కూడా యాక్షన్ ప్లాన్ ప్రకారంగా మనకి ఎరువులు సప్లై చేయటం అనేది మనకు జరుగుతుందండి. ప్రధానంగా వ్యవసాయంలో చూసుకున్నట్లయితే పనిముట్లు సార్, అలాగే యంత్రాలు కావచ్చు, పనిముట్లు కావచ్చు, రైతులకి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. అలాంటిది ఇప్పుడు ఏవే పనిముట్లు కావచ్చు, యంత్రాలు కావచ్చు అందుబాటులో ఉన్నాయి, వారు ఎలా అప్లై అవ్వాలి? ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాకి మనకి 417 లక్షలకి సంబంధించినటువంటి 9 రకాల పనిముట్లను మనకి ఇవ్వటం జరుగుతుందండి. దీంట్లో ముఖ్యంగా రైతులకు కావాల్సింది ట్రాక్టర్స్ అండి. ఈ ట్రాక్టర్స్ కూడా మనకి అందుబాటులో తెచ్చేదానికి ప్రభుత్వం వారు సబ్సిడీ మీద ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ట్రాక్టర్తో ల్యాండ్ ప్రిపరేషను, అదేవిధంగా విత్తనాలు వేసుకునేదానికి రకరకాల పరికరాలు ఏదైతే అవసరమో అవన్నీ కూడా మనకి సబ్సిడీ మీద ఇచ్చేదానికి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కోతకు సంబంధించినవి, తర్వాత తూర్పాట పట్టడం, వాల్యూ ఎడిషన్ చేసుకునే దానికి కూడా ప్రాసెసింగ్ యూనిట్లు, వీటికి కూడా మనకి అవకాశం కల్పించారు. మన జిల్లాకి 1,239 పనిముట్లకు గాను 417 లక్షలకి మనకి టార్గెట్ ఇవ్వడం జరిగిందండి. ఇవన్నీ కూడా మనము చిన్న సన్నకారు, తర్వాత ఎస్సీ ఎస్టీ మహిళలకి ఇవ్వటం జరుగుతుందండి. చిన్న సన్నకారు రైతులకు వీళ్ళందరికీ కూడా 50% సబ్సిడీ కింద ఇవ్వడం జరుగుతుందండి. పెద్ద రైతులందరికీ కూడా 50% సబ్సిడీ మీద రైతులకు అందజేయడం జరుగుతుంది. మొత్తంగా చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ యుద్ధ ప్రభావం అయితే మాత్రం కొంతమేరకు ఉంది, కానీ దానికి అనుగుణంగానే జిల్లా యంత్రాంగం సన్నద్ధమైందని చెప్పి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చెప్తా ఉన్నారు. అదేవిధంగా పనిముట్లు, వ్యవసాయ అనుబంధంగా ఉన్నటువంటి పనిముట్లు కావచ్చు, యంత్రాలు కావచ్చు, ఇప్పటికే ఇండియన్ రూపంలో అందుబాటులో ఉంచాం. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకుంటే నిబంధనల ప్రకారం వారికి ఇప్పిస్తామని చెప్పి కూడా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, ప్రకాశం జిల్లా, ఒంగోలు నుంచి. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.